హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద న్యూ వీడియో వ్లాగ్. ఈరోజు వచ్చేసి స్పెషల్ ఏంటంటే క్యారెట్ హల్వా. ఇక ప్రాసెస్లోకి వెళ్దామా, రండి చూద్దాం. చూడండి, ఇప్పుడైతే క్యారెట్కి అయితే మంచిగా పైనున్నే తుప్పంతా మనము తీసేసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అయితే ఇలా తురుముకోవాలి. మీరు క్యారెట్ని తురుముకొనైనా తురుముకోవచ్చు, లేకపోతే కోర్స్గా గ్రైండ్ చేసుకోవచ్చు, మిక్సీకి వేసుకొని ముక్కలు ముక్కలు చేసుకొని. నేనైతే ఈ ప్రాసెస్ చేస్తున్నాను. ఇప్పుడైతే వెడల్పోయిన గిన్నె పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత నేనైతే గోడంబి బాదం అయితే తీసుకున్నాను. ఎండు ద్రాక్ష వేయలేదు, మీకు కావాలంటే ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు. ఈ రెండు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం వస్తే సరిపోతుంది. ఇవైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి ఒక టీ గ్లాస్ అయితే నేనైతే రవ్వ తీసుకున్నాను, బొంబాయి రవ్వ. ఉప్మా రవ్వలో నైస్ రవ్వ వస్తుంది కదా, అదైతే తీసుకోవాలి. ఇది కూడా అంతే, పచ్చివాసన వెళ్ళే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను. మీకు నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే ఎంత బాగుంటుందండి హల్వా మనకు టేస్ట్. అందుకనేసి 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకొని ఫస్ట్ అయితే ఇలా తురిమి పెట్టుకున్నాం కదా క్యారెట్, ఇదంతా పచ్చివాసన వెళ్ళే వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇది మంచిగా మనకు రోస్ట్ అయితే మెత్తగా అవుతుంది అనమాట బాగా, అందుకనేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి ఇది మంచిగా ఫ్రై అయింది కదా, ఇందులోకి వచ్చేసి పాలు అయితే వేస్తున్నాను. మేమైతే ఆవు పాలు అయితే పోపించుకుంటామండి. 1/2 లీటర్ అయితే వేసాను, అలాగే మీగడతో సహా వేసేసాను. చూడండి, ఇదైతే మంచిగా కలుసుకోవాలి. మీరు రవ్వ క్వాంటిటీ బట్టి పాలు వేసుకోవాలి. అప్పుడే మీకు ఇదనేది హల్వా అంటే మంచిగా వస్తుందన్నమాట. నేనైతే రవ్వ క్వాంటిటీ బట్టి పాలైతే వేసుకున్నాను. చూడండి, ఇదైతే మంచిగా పొంగు రావాలి. అప్పటికి క్యారెట్ కూడా సగం అయితే మనకు కుక్ అయిపోయి ఉంటుంది. ఇది బాయిల్ అయ్యేటప్పటికే చూడండి, ఇలా పొంగు వచ్చినప్పుడు అయితే రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకున్న తర్వాత అంటే రవ్వ మనకు తొందరగా ఉండలు కడుతుంది కాబట్టి అడుగు నుంచి బాగా నీట్గా అయితే కలేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మీకు ఇలాచీ పౌడర్ అయితే ఫుల్ ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ ఇష్టం ఉండే వాళ్ళైతేను. నేనైతే వేయలేనండి, ఆ ఫ్లేవర్ ఎక్కువ మళ్ళీ ఫ్లేవర్ అయిపోతుందని నేనైతే ఇలాచీ పొడి వేయలేదు. చూడండి, ఇలా అయితే వచ్చింది కదా, మంచిగా ఇలా అడుగు నుంచి అయితే కలేసుకోవాలి. అప్పుడే మనకు ఉండలు కట్టమన్నమాట. ఇప్పుడైతే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. షుగర్ అంతా మంచిగా కరిగిపోయి మెల్ట్ అయిపోయి మనకి హల్వాలకైతే కలవాలన్నమాట. అప్పుడు వరకు అయితే కలేసుకోవాలి, బాగా మెత్తగా కలేసుకోవాలి. ఇలా పూర్తిగా అదైతే షుగర్ అయితే మనకు కరిగిపోయి అంతా కలిసిపోవాలన్నమాట ఇలాగా. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ, అంటే మనకు గిన్నె నుంచి సపరేట్ కావాలి హల్వా అయితేను, అలా అవ్వాలంటే కొద్దిగా నెయ్యి వేసుకుంటూ అయితే కలేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇప్పుడైతే టేస్ట్ చూసికైతే మా ఆయన వాళ్ళ తమ్ముడు తినైతేను, వీళ్ళైతే కడపలో ఉంటారు, మా అత్త కొడుకండి.
టేస్ట్ చూడని ఇచ్చింటే చూస్తున్నాడు. తనకు యాక్చువల్గా కొద్దిగా సిగ్గు ఎక్కువ. చూడండి, వీడియో కంటుంటే సిగ్గుపడుతున్నాడు ఇంకా ఎక్కువ. టేస్ట్ ఎలా ఉందంటే సూపర్గా వచ్చింది అని చెప్పాడు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. డోంట్ మిస్ టు వాచ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్